మృత్యువు అమృతత్వము. మృత్యువును జయించే వస్తువు హృదయ గుహలో ఉన్న మహద్వస్తువుగా తెలుసుకోవాలి. యోగశాస్త్ర గ్రంథాలన్నీ దీన్ని రహస్య విద్యగా, గురుముఖత మాత్రమే తెలుసుకోవలసింది అన్నాయి. మూలాధారంలోని 4 రేకుల పద్మం యొక్క లక్షణం ఏమిటి? సాధారణంగా ఒకే లెవెల్లో ఒకే ప్లేన్లో ఉండే 4 రేకుల పద్మము జ్ఞప్తికి వస్తుంది. కానీ అలా లేదు. ఈ 4 దళములు ఒక లెవెల్లో లేవు, ఒక ప్లేన్లో లేవు. 4 డిఫరెంట్ లెవెల్స్ అండ్ ప్లేన్స్లో ఉన్నాయి. పూర్వజన్మ శరీర ధారణ చేసిన తర్వాత మృత్యువు వాతపడ్డాడు. అక్కడ కథ ప్రారంభమవుతుంది. ఈ జన్మకి జీవుడు మృత్యువుతో కథ ప్రారంభం చేసి అమృతత్వ లక్షణము కలిగిన జీవశక్తి దగ్గరకు వెళ్ళింది. మృత్యువాత పడిన శరీరము పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, బుద్ధి, జ్ఞానము అన్నీ కోల్పోయి పూర్వజన్మ కర్మ సముదాయకము మాత్రము సంస్కార రూపములో ధరించి అజ్ఞాతంగా నిద్రావస్థలో ఉన్న ఈ జీవుడు పునర్జన్మ కొరకు అమృతత్వానికి వెళ్ళింది. దాని సహాయంతో ఆ అమృతత్వాన్ని మళ్ళీ తనలో తీసుకుని, అంటే ఆ ప్రాణశక్తిని మళ్ళీ తనలో తీసుకుని, ఆ ప్రాణశక్తిని మళ్ళీ భౌతికమైన పదార్థములోకి మోసుకెళ్ళి దాని సహాయంతో భౌతిక శరీరాన్ని స్వీకరించి ధరించి మనుష్యుడిగా ఒక పరిణామ స్థితికి వచ్చింది. ఇది జీవుడి యొక్క ప్రయాణం. ప్రారంభ దశలో ఈ జీవుడు మృత్యుదేవత స్థానంలో ఉన్నాడు. మృత్యుదేవత నుంచి ఇంకొక శరీరంలోని మూలాధారంలోనికి ప్రవేశించడమే పునర్జన్మ. ఎగ్జామిన్ చేయబడే ఈ కాస్త ప్రయాణమే ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓం అయినప్పుడే మూలాధారము ప్రారంభమైంది. మృత్యువు నుండి అమృతత్వానికి పోతున్నాడు. ప్రారంభంలో ప్రాణశక్తి ద్రవీభూతమైతే అదే అమృతం. ఆ ప్రాణశక్తి చేతనే ఇతనికి భౌతికమైన శరీర నిర్మాణం చేసుకునే శక్తి వచ్చింది. ఆ శరీరాన్ని పెంచుకోవడం కోసం ఇంకొక మనుష్య శరీరంలోకి ప్రవేశించి ఒక మనుష్య రూపం పొందుతాడు. లేక జంతువు గర్భంలో ప్రవేశిస్తే ఆ జంతు రూపమే వస్తుంది. రాబోయే శరీరము ప్రారంభములో అమృతత్వం పొందే స్థితిలో ఇతనికి లేదు. మూలాధార చక్రము ఫార్మ్ అయినప్పుడు శరీర రూపము నిర్మాణము కావడము లేదు. ఆ మూలాధార చక్రము దేని గర్భంలో ప్రవేశిస్తే దానికి అనుగుణమైన శరీరాన్ని అది తీసుకుంటుంది. సం, ఈ బీజాక్షర దళము ఉత్తరముగా ఉంటుంది. మనము తూర్పుకు అభిముఖంగా కూర్చుని ఉంటే ఇది మృతస్థితి. ఇక్కడ శరీరము, ఇంద్రియములు, బుద్ధి అన్నీ పోగొట్టుకున్న స్థితి. దేవీ పూజల్లో కళాన్యాసము చేస్తారు. అందులో త్రిమూర్త్యాత్మక మంత్ర శరీరాన్ని ఆరోపణ చేసుకుని దేవీ పూజ చేయబడుతుంది. అప్పుడు రుద్రకళల్లో సం రుద్రకళాయ నమః అని అంటారు. ఇది ఉత్తర దిక్కులో ఉన్న మృత్యుదేవత ప్రారంభ స్థితి. సం అనేది ఒక నాదము. నాదం అంటే అనేక వర్ణములు కలది కాబట్టి ఏ వర్ణనాదంలో ఈ జీవుడు ప్రవేశించి ఉన్నాడో ఆ స్థితిలో వాడు ఉన్నట్లు లెక్క. ఇక్కడి నుంచి క్లాక్ వైజ్గా వెళ్తే తూర్పు భాగంలో వం అనే అమృత బీజానికి ఈ జీవుడు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తున్నాడు. అది మృతస్థితి నుండి అమృత స్థితికి వెళ్ళే ప్రయాణంలో మొదటి సోపానం. అప్పుడు ఈ జీవుడికి చైతన్యం వచ్చింది. ఈ చైతన్యము ఆత్మప్రదక్షిణ లక్షణము కలిగి ఉన్నది. జీవుడు మృతుడై ఉన్నప్పుడు స్పందనము కానీ గమనము కానీ లేని స్థితిలో ఉంటాడు. అమృతవశమైనప్పుడు జీవునికి స్పందన శక్తి, గమన శక్తి, ఆత్మ ప్రదక్షిణ శక్తి వస్తున్నాయి. సం వం క్లాక్ వైజ్ దక్షిణం. ఇక్కడ షం బీజంతో నిర్మాణము చేయబడ్డ దళం ఉన్నది. ఆ దళమే షం అనే బీజనాద శక్తి. సం కన్నా వం కన్నా హయ్యర్లోనూ, వం కన్నా షం ఇంకా హయ్యర్ లెవెల్లోనూ ఉన్నది. పచ్చని వర్ణము కలిగి ఉన్నది ఈ షం బీజం. దీనికి రంగే ప్రధానం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రిస్తున్న చైతన్య శక్తి భౌతికమైన శరీరాన్ని ధరించే స్థితిలో ఉంటుంది. అంటే భౌతిక శరీర ధారణ ఎంతవరకు జరుగుతూ ఉంటుందో అంతకాలము పీతవర్ణంలో ఉంటుంది. హిరణ్యవర్ణం రజతస్రజాం అని అందుకే చెప్పబడింది. ద్రవ్యాన్ని ధారణ చేయని స్థితి నుంచి ధారణ చేసే స్థితికి వెళ్ళేది లక్ష్మి. ఇది షం బీజనాదానికి వశమే ఉన్నది. ఇంకా క్లాక్ వైజ్ పోతే పశ్చిమానికి షం బీజం ఉంది. ఇది దక్షిణం కన్నా ఇంకొంచెం లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇతడు సంపూర్ణ దేహధారి అయినాడు. సంపూర్ణ దేహం అంటే
మూలాధార చక్రమందు సంపూర్ణ దేహధారి అయ్యాడు. ఇప్పటికి పునర్జన్మకి కావలసి దేహ నిర్మాణానికి కావలసిన బీజం ఏర్పడింది. విత్తనము సంపూర్ణంగా ఉంటే భవిష్యత్ వృక్షం సంపూర్ణంగా ఉన్నట్టే. ఈ విత్తు అసంపూర్ణంగా ఉంటే భవిష్యత్తులో నిర్మాణం కాబోయే శరీరం అసంపూర్ణంగా ఉంటుంది. దాని యొక్క చైతన్య ప్రతిభ బట్టి ఆయుర్దాయ నిర్ణయం జరుగుతుంది. ఎంత ఆయుర్దాయం కలిగిన వాడికైనా జరామృత్యువులు ఉండడం చేత మృత్యువు అనేది మళ్ళీ వస్తుంది. ఈ జీవుడు వచ్చింది మృత్యువు నుంచే. శం అనే బీజంలో ఇతడు సంపూర్ణత్వం పొందాడు. మళ్ళీ ఉత్తరంలో ప్రయాణం చేస్తే మృత్యువులోనే వెడతాడు. శం అనే దళములో ఆయుర్దాయం ఉన్నంతకాలం ఉండి ఉత్తరముగా భ్రమణం మొదలుపెట్టి జరా మృత్యువు వాతపడతాడు. శాక్తము ప్రకారము మూలాధారంలో అనాహత చక్రము యొక్క బీజం ఉన్నది. పిండోత్పత్తి సమయంలో జీవుడు కేవలం మూలాధార చక్రము కలిగి ఉంటాడు. క్రమేపీ శరీర నిర్మాణం కావడం వల్ల మూలాధారం నుంచి 2 బీజాక్షములు ఊర్ధ్వగతికి వెళ్ళి అనాహత చక్రమునకు కారణమవుతున్నాయి. జన్మ నుంచి మృత్యువు వరకు, మృత్యువు నుంచి పునర్జన్మ వరకు ఉన్న రహస్యమంతా మూలాధారంలో ఉన్నది. సమ్ అనే మృత్యు బీజము నుంచి తూర్పు దిక్కుగా ప్రయాణము చేస్తే అక్కడ వం అనే బీజము అమృతత్వము ఇంద్రుని వశంలో ఉన్నది. అసలు ఉండేది ఇంద్రశక్తి, మృత్యుదేవతా శక్తులే. ఈ రెండే ఉన్నాయి. ఇంద్రశక్తి అంతే సృష్టి అంతా నడిపిస్తున్న శక్తి. జీవశక్తి సంపాదించిన జీవుణ్ణి తిరిగి మృత్యువులోకి తీసుకుపోయే శక్తి ఇంకొకటి ఉన్నది. ఉన్న 2 శక్తులు 4 దళములలో పనిచేస్తున్నాయి. ఈ శక్తుల స్థితి ఒక దళంపై ఉంటే వాటి దృష్టి ఇంకొక దళంపై ఉంటుంది. దీనికి స్థితి కారణం. దృష్టి స్థితికి అభిముఖంగా ఉంటుంది, అది కార్యం. అమృతము కలిగిన ఇంద్రశక్తి యొక్క స్థితి తూర్పు. దాని దృష్టి పశ్చిమ దిక్కులో ఉన్న 4వ దళమైన శంబీజము కలిగిన దళంపై ఉన్నది. అమృత శక్తి ప్రవాహము అటు ఉన్నది. పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుడు. సంతానార్థము వరుణోపాసన చేస్తారు. పురుషుని రేతస్సులో ఉండే తడికి ఈ వరుణదేవుడే కారణం. కానీ వరుణుడు జీవకణాన్ని సృష్టించిన వాడు కాదు. అది అమృతము నుంచి వచ్చినదే. జీవకణము ముందు మృతమై ఉన్నది. సంపర్కము చేత చైతన్యవంతమైనది. అది కావలసిన ద్రవ్యాన్ని సేకరించుకుని ఆర్ద్రతని సంపాదించుకుని వరుణ దిక్కుకు వెళ్ళి తూర్పు దిక్కుగా ఉన్న అమృత శక్తి దృష్టి ప్రసారం చేత దేహధారణ శక్తిని తాను పొంది సంపూర్ణ దేహముని నిర్మాణము చేసుకుంటుంది. ఇది మృత్యువు నుంచి జన్మ వరకు ఉండే కథ. తర్వాత దేహాన్ని ధరించి అహం కలిగి ఉండి దేహ లక్షణాలు కలిగి కర్మలు చేసి పంచభూతములతో తను నిమిత్తం పెట్టుకుని కర్మల ఫలం అనుభవించే సమయం వచ్చేటప్పుడు తిరిగి మృత్యువాత పడతారు. మృత్యువాత పడే వరకు వరుణ దిక్కులో ఉన్న శం అనే నాదశక్తి అధీనమందు ఉంటాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణించి సమ్ అనే బీజాక్షర నాదశక్తి ఎందు ప్రవేశించినప్పుడు శరీరాన్ని ఇంద్రియములను కోల్పోయి మృతుడవుతున్నాడు. క్లాక్ వైజ్ గా ఒక్కొక్క లెవెల్ ఎక్కుతూ తిరిగి ఉత్తరం వచ్చేటప్పుడు శం అనే బీజము ప్రారంభము శం కన్నా కొంచెం ఎక్కువ లెవెల్లో ఉంటుంది. అంతేకాక సమ్ తర్వాత వచ్చే శం లెవెల్ పెరుగక సమ్ శం ఒకే లెవెల్లో ఉంటాయి. 2వ శం నుండి 2వ స్పైరల్ మొదలు ఈ మృత్యువు జన్మ, మృత్యువు జన్మ సైకిల్ అయ్యే ఒక స్పైరల్. ఇది మూలాధార చక్ర రహస్యం. 4 దళములలో అత్యున్నతమైనది శం. ఈ బీజాక్షర యోగ రహస్యములను తెలిసిన వారు శంను ధ్యానిస్తూ దానిలోనే ఉంటారు. మృత్యువును జయించాలంటే శంలోనే ఉండాలి. కాబట్టి శం అనేది హృదయంలోనే ఉన్నది. అంటే నిహితం గుహాయాం. ఇది ఒక సాధనా రహస్యం. ఎవరైతే శం బీజాన్ని ఉపాసిస్తూ తూర్పు దిక్కుగా ఉన్న అమృత బీజాన్ని ఉపాసిస్తాడో అతడు అమృతుడవుతాడు. అనేక శతమానాలు జీవిస్తాడు. ఇడా పింగళ నాడులను మూలాధారమునందే విలీనం చేసి సుషుమ్న ద్వారా ఊర్ధ్వగతికి వెళ్తాడు. ఏ బీజాక్షరానికైనా అతీతమైనది, నిశ్శబ్దమైనది అనాహతం హృదయంలో ఉన్నది. ఏ బీజాక్షర చైతన్యము అక్కడ లేదు. నిశ్శబ్దానికి హృదయమందు స్థితి ఉన్నది. మూలాధారములో స్థితి కలిగిన సం తమ కార్యము హృదయమునందు నెరవేరుస్తున్నాయి. కర్మ మార్గములన్నీ భోగ మార్గములే, ప్రవృత్తి మార్గములే. అవి త్యాగ మార్గములు కావు, నివృత్తి మార్గములు కావు. అందుకే త్యాగి యోగి అవుతాడు. కనుక
తత్వజ్ఞానాన్ని తెలుసుకుని యోగి అయి సాధన చేయాలి. ఎటువంటి కళ్యాణ గమ్యస్థానాన్ని జీవులందరూ కోరుకోవాలని భగవంతుడి ఇచ్ఛయో, దేనికోసం బుద్ధినిచ్చాడో, దేనికోసం భగవంతుడు మనిషికి ఇన్ని శక్తులు ఇచ్చాడో, దేన్ని పొందితే ఈ శక్తులని సద్వినియోగం అవుతాయో అది శ్రేయస్సు. ప్రేయస్సు అవిద్యా మార్గము, శ్రేయస్సు విద్యా మార్గము. ధర్మార్థ కామములో ప్రేయస్సు, చివరిదైన మోక్షము శ్రేయస్సు. ఈ పురుషార్థములలో 3 లౌకికమైనవి, చివరిదైన మోక్షము అలౌకికమైనవి. పురుషార్థం అంటే గమ్యస్థానం. విద్యా విద్యల సమ్మిశ్రమే సృష్టి. కానీ మోక్షేచ్ఛ కలవాడికి విద్య పూర్తిగా సముపార్జన చేశాక అతనిలో అవిద్య ఉండదు. శ్రేయస్సు కోరేవాడికి బంధనాలే బాగుంటాయి. విద్య అవిద్య పరస్పర విరుద్ధములు. దే డూ నాట్ కో ఎగ్జిస్ట్. మనుషుల్లో విద్య అవిద్య రెండూ ఉన్నాయని కాదు, అవిద్యే ఉంది. విద్యని కోరుకుంటున్నవాడు సాధకుడు. విద్యా విద్యలు చాలా దూరంగా ఉంటాయి. ధర్మాధర్మములు, విద్య అవిద్య ఎప్పుడూ ఒక చోట కలిసి ఉండవు. అలాంటి స్థితి వచ్చిన తర్వాతే బ్రహ్మ విద్యాభ్యాసానికి అర్హత వస్తుంది. పునరపి జననం పునరపి మరణం అనేది అజ్ఞానికి. మోక్ష జిజ్ఞాసు అయ్యాక క్రమముక్తి వస్తుంది. విద్యను పెంపొందించుకుంటూ అవిద్య నిర్మూలిస్తూ యోగ సాధనలో ఎప్పుడో ఒకప్పుడు భగవదనుగ్రహం చేత మృత్యువును జయిస్తాడు. ఒక మహత్ విషయం గురించి గురువు శిష్యుడికి బోధిస్తున్నప్పుడు మధ్యలో శిష్యుడు ప్రశ్నించడము ఉత్తమ శిష్య లక్షణము కాదు. సందేహము ఉంటే గురువు అడగమని ఆజ్ఞ ఇచ్చినప్పుడే శిష్యుడు అడగాలి. విషయం బాగా తెలిసి ఉన్న గురువు అయితే చెప్తున్న సమయంలో శిష్యులకు ఎక్కడెక్కడ సందేహాలు వస్తాయో ముందే తెలుసుకుని ధీమంతుడై ఉంటాడు. గురువు శిష్యుల ప్రశ్న అడగకముందే సందేహము తీరుస్తాడు. ఇది సాంప్రదాయం. బ్రహ్మహర్మ్యానికి తలుపులు తెరవబడాలనే తీవ్రమైన ఆకాంక్షతో గురువుని పరమ తాత్పర్య బుద్ధితో శిష్యుడు సేవించాలి. ధర్మాధర్మములకు, భూత భవిష్యత్తులకు, కర్మాకర్మలకు అతీతమైన ఆ మహద్వస్తు అనుభూతి కొరకు శ్రద్ధాభక్తులతో గురుపాదములనే పట్టుకోవాలి. మనుష్యులను తమ ధర్మము నిర్వర్తింప చేయగలిగేది అధైర్యం. అధైర్యము నిరాశ వల్ల వస్తుంది. నిరాశ ఆశ వల్ల వస్తున్నది. మనుష్యుడు ఏదో కొన్ని కోరికలు పెట్టుకుని ఆ కోరికలను జయించలేక అధీరుడవుతాడు. స్వధర్మము తెలుసుకోలేక దాన్ని విస్మరిస్తాడు. దీనివల్ల మనిషికి పతనం కలుగుతుంది. కానీ లోభమోహములకు అతీతమైన స్థితికి వెళ్ళిన తర్వాత మనిషి ధీరుడవుతాడు. జన్మ సార్థక్యత కావాలంటే ధీరుడై ఉండాలి. ధీరత్వము శోకము లేని దానివల్ల, శోకము లేకపోవడము జ్ఞానము, ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది. శరీరమందు ఆత్మకు ఉనికి ఉన్నా ఆత్మకు శరీరం లేదు అనే జ్ఞానం రావాలి. జీవరహస్యం. చక్రనేమి విధంగా అంటే వీరు అక్రమంగా తిరుగరు, క్రమంగా తిరుగుతారు. ప్రతి జీవుడు ఒకానొక ఆర్బిట్లో ఉంటాడు. అంతేకాని ఇప్పుడు సర్పముగా ఉన్నవాడు ఉత్తర జన్మలో దేవలోకానికి వెళ్ళడు. ప్రతి జీవుడు ఒకానొక పరిధిలో ఆకర్షితుడై ఉన్నాడు. ఆ పరిధిలోనే ఉంటాడు. అంతకన్నా కిందకి దిగడు, పైకి పోడు. వాడి కర్మ, వాడి ప్రేరణ, వాడి సంకల్పము ఆ పరిధిలోనే ఉంటాయి. చక్రనేమి క్రమంలో ఉంటాయి. దేవలోకంలోని వాడు పిపీలిక కాజాలు. దేవతల శాపాలో వరాలో కారణాలు కావాలి వాటికి. ఉత్తర జన్మలో గంధర్వుడో దేవతో అయిన వాడికి మోక్షము రాదు. పరిధిలో పైకి ఎవరి సహాయం లేకనే వెళ్తాడు. ఆ పరిధి నుంచి తప్పించకపోవడానికి ప్రబోధము, సాధన కావాలి. కనుక మనం ఏమి చేయాలి? ఏ ఆర్బిట్లో, ఏ ఫీల్డ్లో ఉన్నామో దాన్ని తప్పించుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇది ఎక్కడా చెప్పబడని జీవరహస్యం. సాధనలో ఇంకా పరిణామం పొందే ప్రయత్నంలో ఉండాలి. ప్రయాణం ప్రారంభిస్తే సారదు, చేస్తూ ఉండాలి. ప్రారంభించి వదిలివేస్తే స్కూటర్ ఎక్కి నిద్రపోయిన వాడి మాదిరి కింద పడతాడు. కాలతత్వ స్వరూపం. ఏ లోకంలో ఉంటే ఆ కాలాన్నే అనుభవించడం జీవుని సామాన్య లక్షణం. ఏకకాలమందే అనేక లోకముల కాలమును, కాలతత్వ స్వరూపమును అనుభూతి పొందాలంటే మనిషికి ఒక యోగ మార్గంలోనే సాధ్యము. ఆ తత్వమునే భగవాన్ చెప్పారు. నీవెవరో తెలుసుకో అన్నప్పుడు ఊర్ధ్వలోకముల అనుభూతి తర్వాత తెలుస్తుందని వారి ఉద్దేశం. బ్రహ్మలోకం వరకు వెళ్ళగలవు. నేను అనే లిమిటేషన్స్ కలిగిన వస్తువు
బ్రహ్మ దగ్గర పుట్టింది. బ్రహ్మకు పైగా ఉండే వైకుంఠంలో, కైలాసంలో నేను అనే లిమిటేషన్స్ కలిగిన వస్తువు లేదు. సారూప్య స్థితి ఉంటుంది. కర్మఫలాన్ని అనుభవించేందుకు జీవులు జీవస్థులై ఉండేందుకు బ్రహ్మలోకములోనే వారికి ప్రథమ స్థితి ఉత్పత్తి అవుతుంది. చతుర్దశ భువనాలలో ఉంది ఈ అహం. నేను ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు చతుర్దశ భువనములలో ఉండే జీవాత్మ స్థితిని, కర్మబద్ధుడను నేను కర్మఫలం అనుభవిస్తాను అనే జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటాడు. శబ్దలయ యోగంలో దానికి అతీతమైన సర్వవ్యాపకమైన ఆత్మవస్తువునే తెలుసుకుంటాడు. అంటే నేను వేరు, ఆత్మ వేరు. నేను ఆత్మ అని తెలుసుకోవడం కాదు, నేనని తెలుసుకుంటాడు. చతుర్దశ భువనములలో కర్మఫలము అనుభవిస్తున్నానని తెలుసుకోవడము ఈ లోకములో ముక్త స్థితి. అది తెలుసుకున్నవాడు తర్వాత విషయం అన్వేషించి భగవంతుని అనుగ్రహము చేత, భగవాన్ అనుగ్రహము చేత ఈ సాధన వాడే చేస్తాడని వాడి ఉద్దేశము. అందుకని 2 మార్గాలు చెప్పారు. తపస్సులో 2 మార్గాలుంటే 2 సమానమైన ఫలాలు ఇవ్వడానికి వీలు లేదు. 2 లేవు, అసలు ఒకటే ఉన్నది. ఎక్కడో ఒక సూక్ష్మమైన భేదము ఉండి తీరాలి. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. The scheme of Aryan life has never been the achievement of any material objective, however great they might be. There were empire builders and they have lost them also. We have to part with everything in our own lifetime. With great effort and brilliant thinking, we might achieve some objective in material life, but we are bound to part with them because if they continue to exist, we depart. Or if we continue too long, they might depart. Either way, the separation is inevitable. Much attention has been paid by Aryan ancestors to find some sense, meaning, a theme, and some purpose of human life. In this sense, in their pursuit, they went deep into themselves and ultimately found that human life is a journey and it is not mere existence from moment to moment, from cradle to grave, and ending up with nothing. The journey must have straight point, a starting point, a goal to reach, and the destination. Well, each birth has a starting point and a destination, but these two are limited in the ultimate journey of the soul's is nature. In this sense, every birth till he leaves the body is one threshold. Threshold after threshold, a man has to cross with patience and ultimately reach a point where there is no further goal to reach. This has been the theme of Aryan life. In every life, from birth to death, there is a theme and a plot in everything. Theme is basic and plot is made to serve the theme and take us to proper conclusions on that theme. What is the conclusion of the theme? To reach God. Every life is a plot and theme is continuous. There is only one. That is the ultimate goal. In the evolution of the souls, plots have been many. Basically, the soul starts with gross materialism. It is a part of life. In fact, there is nothing like a spiritual life. All life is material because the body is material. It required food, sleep, treatment, nourishment, protection. Everything is physical. Deep in physical life, a man has to remind himself of the theme in which the present life is one plot. The endeavor of our ancestors has been to make program of this plot. The rishis have given us different plots in the same thematic pattern and asked us to find the goal right now in the surroundings, in the material world in which we are living. In other words, in the air you breathe, in the sky you see, whether it is calm or storm, either way you must be able to witness the presence of ultimate truth, and your awareness of the presence of that ultimate truth in everything that you are surrounded by makes you aware of your goal also. The presence of God has been the first concept with which you have started your life. What is the nature of God? Is God personal? Well, He is personal in you and impersonal everywhere.
from personal self to an ego surrounded by certain limitations, from this limitation to the ultimate presence of God, to the impersonal God, the journey is made. It has been drawn out as theme of life. Therefore, life is a journey, and to make this journey more comfortable, more meaningful, more experienceable, upasana, yoga, mantras, yajna, investigations of philosophical nature, these things have been evolved. But what is very significant about Aryan life is, while there are paths which are not within the reach of an average man, that great spirit of the journey and the journey of the spirit have been brought down to the commoner. The impersonal God has been personalized for our convenience into sweet forms, sweet thoughts, sweet aspects of God. These things have been given to us. I don't say they have been created, they have been there very much. To use the word creation is to falsify it. Hari Naam ke bina beet gaya. That is the theme. There is regret in it. My life has been passed without your name, and I find no achievements, nothing to be happy about. This kind of introspection at one point in life leave the experience of God. If that thought is spread into the mind of man early in life, say there is God, He is your protector, He is present everywhere, He is present in you, around you, and in everyone. To reach Him, to find Him, to experience Him is the goal of life. Then He would search for a plot in life. What plot should I draw? Where should I go? What should I do? Where should I search? Somebody, a guru, may give him a mantra. In the mantra, the secret of unlocking the God from the material outer aspect is the real secret of the mantra, and many find God in that mantra. There are all parallel paths without clashing with each other, and depends on the stage of evolution of that particular man. To reach the ultimate, you are passing stage after stage. Every life is a short journey and is a part of the ultimate journey. The soul runs within and asks his travel with nature, experience the nature, differentiate between good and bad of nature, happy and unhappy things in life, and realize for yourself the need to reach God. When you realize the need to reach God, you reach and merge within yourself. The target of reaching God will show you the path. The path could be devotion, intellect, yoga, or anything. That kind of path is a divine help. Somebody who follows the path with thematic backdrop and the plot made for yourself depending on his samskaras, that life is meaningful, and that is a real journey. దుఃఖ నివారణ. ప్రకృతికి లోనై ప్రకృతి చేత బాధింపబడే జీవులందరూ బ్రహ్మ నుంచి పిపీలిక వరకు నశ్వరమైన సుఖ దుఃఖాలచే బాధింపబడుతున్నారు. సుస్థిరమైన ఆత్మ వస్తువును మర్చిపోవడం చేత దుఃఖము చేత బాధపడుతున్నారు. ఈ సూత్రము చేతనే సృష్టి అంతా నిర్మాణము చేయబడింది. ఏ సుఖ దుఃఖాలు అసత్యమని సాధకుడు తెలుసుకుంటున్నాడో అట్టి అసత్యత్వమునే ఇతరుల సుఖ దుఃఖాల్లో చూడాలి. అన్ని భూతములలో తన్ను చూడాలి అంటే తన విజ్ఞానం అందరి యందు ఆరోపణ చేయడం, అందరి అజ్ఞానాన్ని తాను తిరస్కరించడం, వాళ్ళ అవిద్యను తాను అసత్యముగా చూడగలగాలి. ఇది సూక్ష్మంగా గ్రహించవలసిన ఒక విశేషమైన జ్ఞానస్థితి. అందరూ ఆత్మవస్తువే, విద్యాస్వరూపమే. ఈ విధంగా అందరూ ఒకటే. ఇలాగా వారి సత్యత్వము, దానిపై ఉండే అసత్యత్వము రెండూ చూసి ఈ దేహాత్మ భావన చేత తనకు వచ్చిన అవిద్య అంతా కూడా లోకంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది. అందరిలోని అంతర్భూతమైన ఆత్మవస్తువు, నాలో ఉండే ఆత్మవస్తువు ఒకటే. రెంటిని సమబుద్ధితో చూసి తననే లోకమంతా చూసుకోవాలి. అందరి నిజస్వరూపము ఇంతే, అబద్ధస్వరూపము ఇంతే. మనిషి నుంచి మనిషికి, వ్యక్తి నుంచి వ్యక్తికి, బ్రహ్మ పిపీలికాది పర్యంతము నిజానిజాలలో తేడా లేదు. అంతా ఒకటే. జ్ఞానం అనగా కొత్తగా పుట్టినది ఏమీ కాదు.
ఉన్నదాన్ని గురించి తెలుసుకోవడమే. అట్టి జ్ఞానము శాశ్వతము, అవ్యయము కనుక తన ప్రకృతిలోని సృష్టిలోని ప్రకృతిలో చూడాలి, తన ఆత్మను సృష్టిలోని ఆత్మలో చూడాలి. ఈ రెండూ విడదీయడానికి వీలు లేనివి. ఆత్మ లేని ప్రకృతి లేదు, ప్రకృతి లేని ఆత్మ లేదు. నీ శరీరము సృష్టిలోని ప్రకృతిలో కలిసిపోతే నీ ఆత్మ విశ్వమంతా వ్యాపించిన విశ్వాత్మలో కలిసిపోతుంది. ప్రకృతిలోనూ తాను నిండిపోవాలి, ఆత్మలోనూ తాను నిండిపోవాలి. తనను గురించి తాను తెలుసుకోవడమే. చుట్టూ ఉండే సృష్టితో కానీ ప్రకృతితో కానీ ఈ ఆత్మానుభూతికి ఏమీ సంబంధం ఉండదు. భిన్నంగా కనబడే ప్రకృతిని, భిన్నంగా కనబడే సృష్టిని అభిన్నంగా చూసే యత్నము చేస్తాడు. డైవర్సిటీ నుంచి అల్టిమేట్ యూనిటీ పొందే ప్రయత్నం ఇది. అల్టిమేట్ యూనియన్ విత్ ఎవ్రీథింగ్, ఇదే తపస్సుల్లో చేసేది. నాది అనే దానిలో సుఖదుఖాలు అనుభవిస్తాడు మనిషి. సృష్టిలోని యావత్తు సుఖము దుఃఖము నాదే కావడం చేత రెండూ కూడా సైమల్టేనియస్గా నాదే కాబట్టి రెండూ కూడా అనుభవించ సాధ్యము కావడము లేదు. సర్వకాల సర్వావస్థల్లో సుఖము దుఃఖము ఏకకాలంలో జరిగే ఈ జగత్తులో జగత్తంతా తనే వ్యాపిస్తే సుఖము దుఃఖము రెంటిలో ఏదీ అనుభవించలేడు. తనది కానిది లేదనుకుంటే యావత్తు సుఖము దుఃఖము ఒక లీలగా కనిపిస్తుంది. అట్టి విశ్వాత్మ భావన జీవుడికి రావాలి, లేకపోతే అజ్ఞానమే అవుతుంది. సాధకుడు గురువు చెప్పే సలహాలు అహర్నిశలు పాటించవలసినదే. మనకు ఏమీ ఇష్టం లేని సొల్యూషన్ ఆయన ఇవ్వవచ్చు, అయినా దాన్ని ఏ విచారం లేకుండా పాటించాలి. గురుయుక్తి శిరోధార్యం. అతడు చెప్పినది చేసి తీరవలసినదే. గురువు చెప్పిన దానిలో ఏదన్నా అవివేకం ఉన్నదా అని వెతుక్కోవడమే అవివేకం. ఆయన చెప్పినది సమంజసముగా కనబడకపోవచ్చు. మన జడ్జ్మెంట్కి, మన వరల్డ్లీ ఎక్స్పీరియన్స్కు, మన ప్రపంచ జ్ఞానమునకు అది విరుద్ధంగా ఉండవచ్చు. అయినా గురువాక్కు శివాజ్ఞయే. గురువు ఒక మాట చెప్పాక శిష్యుల ఇష్టాయిష్టములతో నిమిత్తము లేదు. రికన్సైల్ కావాలి. గురుగారు చెప్పిన దానిలోని రహస్యమేదో, దానిలోని సత్ఫలమేదో అవన్నీ క్రమంగా అనుభూతిలోకి వస్తాయి. ఇప్పుడు గురువు మాటల్లోని అమృతత్వము తెలుస్తుంది. ఇక ధ్యేయ విషయంలో గురువు చెప్పిన మంత్రము, ధ్యానించవలసిన భగవద్రూపము, ఏ సాధనా క్రమం ఎట్లా చెప్పారో దానిపై సాధకుడు ఏకాగ్రత సాధించాలి. ఏకాగ్రతకు భంగమైన వ్యతిరేకమైన లక్షణములు కారణములు ఎన్నో శరీరంలో ఉన్నాయి. కారణ నిర్మూలనం చేత ఏకాగ్రత సాధ్యము. ఏకాగ్రతకు శత్రువు అనేకాగ్రత. ధ్యాన సమయంలో ధ్యేయం కాక ఇతరమైనవి గుర్తు వస్తాయి. అప్పుడు చిత్తమును తెచ్చి ధ్యేయ వస్తువునందు నిక్షిప్తము చేయాలి. ఏకాగ్రత అప్పుడు సాధ్య వస్తువు అవుతుంది. అక్షేమకరమైన విషయములందు ఎక్కువ ఇష్టము కలిగి ఉండడము మోహము. క్షేమకర విషయములపై హితవు లేకుండా ఉండడము మోహము. ఈ లక్షణాన్ని నిరోధించడమే వివేకం. సాధనలో శ్రద్ధ, సాధనపై ఉత్సాహము, ధ్యేయంపై ఏకాగ్రత, వివేకము, అభ్యాసము, వైరాగ్యములిచ్చే సాధకుడు ఎదుగుతాడు. మనిషి ఆప్తత్వము కోరుతాడు. ఆనందహేతువైన వస్తువులను వెతుక్కుంటూ వెళ్ళినట్టు ఆప్తులను కూడా సేకరించుకుని వాళ్లతో సహజీవనము చేసి వాళ్ళకి సేవలు చేస్తూ క్షేమ భోగాలు కనుక్కుంటూ తన యోగక్షేమాలు వాళ్లకు చెప్తూ ఆత్మీయత ప్రేమ పెంపొందించుకుంటూ ఇదంతా ఆనందదాయకం అనుకుంటాడు. ఇది దుఃఖహేతువు. ఇది ఉచితమా అనుచితమా? దుఃఖహేతువు అయితే పరిగ్రహించాలి. అయితే ఆప్తత్వము, సుహృద్భావము ఇవన్నీ వదిలేయాలా? ఈ మైత్రి, ప్రేమ, సౌహార్ద్రము బంధనహేతువు కాని విధంగా కూడా చేయవచ్చు. నాది అనుకోవడం చేత మమత్వం వస్తుంది, అది బంధన. వివేకి మమత్వము లేని మైత్రి భావన ఉంటుంది. మైత్రి ప్రేమ ఒకరి ఎందుంటే వారికి కూడా నా ఎందు ఉండి తీరాలి. ఇది సామాన్యుడి స్థితి. జ్ఞానికి పోయి సమస్త జీవులందు మైత్రి ఉంటుంది. ఇతరికి ఆ జీవులందు ఎట్టి భావం ఉన్నదో ఆ జీవులకు తెలియ అవసరం లేదు. ప్రారంభంలో ఆనందంగా ఉండి చివరికి దుఃఖహేతువుగా పరిణమించే మైత్రి, ప్రేమ, సుహృద్భావన అన్నీ తమంతట తాము మంచివే. కానీ వాటితో మమత్వం అనే దుఃఖబీజం ఉన్నది. మమత్వరహితమైన ఈ సుగుణాలు ఎవరి అందుంటాయో వారు ఎదుటివాడి నుంచి అవి ఆశించక సమస్త జగత్తుతో మైత్రి, ప్రేమ, సౌహార్దమే కలిగి ఉంటారు. వారికి దుఃఖమే లేదు. ఎందుకుండదు? జీవకోటి అంతా నశించేది. మమత్వము లేని సుహృద్భావం వల్ల తను పోగొట్టుకున్నది ఏమీ లేదు.
ఉన్నదంతా నాదే, ఉన్నదంతా నేనే, ఉన్న ప్రతి వస్తువు ప్రేమార్హమే. మమత్వరహిత విశ్వప్రేమలో దుఃఖము నశిస్తుంది. ఆత్మానాత్మ వివేకము దీనికన్నా పై స్థితి. ఇందులో మృత్యు రహస్యాన్ని గ్రహిస్తాడు. నశించే వస్తువు ఏది, నశింపనిదేది, శాశ్వతమైనదేది అనే విషయం కూలంకషంగా తెలుసుకోవడం చేత అది కూడా అంతఃకరణలో సుబోధకమయ్యేటట్టు తెలుసుకుంటాడు. యోగారూఢుడై తత్వగ్రహణము చేయటం చేత అతనికి దుఃఖమే లేదు. ఇది ఉత్తమోత్తమైన దుఃఖ నివారణోపాయం. మన ధ్యేయమే అట్టి జ్ఞానం. దుఃఖ నివారణకు ఉండే భూమిక సహేతుకమై శాశ్వతంగా ఉండాలి. విశ్వప్రేమ ఉన్నవాడికి కూడా ఎప్పుడైనా నా అన్న, నా తమ్ముడు అనే భావన కలగవచ్చు. లౌకిక విషయములలో 1 గంట దుఃఖ నివారణ జరుగుతుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఈ తాత్కాలిక దుఃఖ నివారణకి కారణం దుఃఖించే శక్తి మనిషికి పరిమితమే. మనకి ఏదీ అపరిమితం కాదు. ఆకలి, నిద్ర, నడక, ఆనందించడము అన్నీ పరిమితమే. ఇది జీవలక్షణం. అటువంటప్పుడు తన యందు సానుభూతి చూపే ఇంకొక వ్యక్తి ఉపశమన వాక్యాలు పలికినప్పుడు తాత్కాలికంగా దుఃఖాన్ని విస్మరిస్తాడు. ఆత్మానాత్మ వివేకము చేత దుఃఖహేతు గురించి సంపూర్ణముగా తెలుసుకున్న తర్వాత మమత్వరహితుడై యోగారూఢుడై ఆత్మజ్ఞానము ఎవడైతే కలిగి ఉంటాడో వాడు దుఃఖానికి అతీతుడు. వాడికి కలిగేది దుఃఖ నివారణ కాదు. దుఃఖమే పుట్టదు, మిగతావన్నీ దుఃఖ నివారణ ఉపాయాలు. జీవరహస్యాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల దుఃఖము పుట్టకుండా చేసుకోగలము. శైవ శాస్త్రము బ్రహ్మవస్తువుకు సంబంధించిన వేదాంత చర్చ కంటే, దుఃఖ నివారణ కంటే దుఃఖము పుట్టకుండా ఉండే సులభమైన మార్గాన్ని చూపించింది. నిత్యము చిదాకారము అయిన ఆత్మతత్వమును వదిలిపెట్టి క్షణభంగురమైన శరీరం అందుండే సుఖములలో ఏ వివేకీ రమించడు. ఇవన్నీ దుఃఖకరమని తెలుసుకుని వాటి నుంచి వైరాగ్యాన్ని పొందుతాడు. శ్రవణము చేత, గురూపదేశము చేత, స్వానుభవం చేత, విషయాన్ని వివేకంతో ఆలోచించడం చేత దుఃఖహేతువైన శరీరము క్షణభంగురమైనదని తెలుసుకొని రుణానుబంధము కలిగిన పశు, పత్ని, ఇల్లు వీటి గురించి తెలుసుకుంటాడు. బాకీ తీర్చుకోవడానికే వస్తాయి అవన్నీ, తీర్చుకోకుండా అయిపోవు. వాడు వీళ్ళకి బాకీ ఉన్నాడో, వీళ్ళే వాడికి బాకీ ఉన్నారో ఎవ్వరికీ నిజము తెలియదు. రుణానుబంధం ఉన్నంత వరకు ఒకరు ఇంకొకరిని వదిలిపెట్టరన్న విషయం తెలుసుకున్నవాడు వివేకి. ఇవన్నీ ఉండొచ్చు, వదిలిపెట్టనక్కర్లేదు. వైరాగ్యం ఉండాలి, రాగము పెంచుకోవద్దు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు మనకు ఏమి సుఖమిస్తోంది? ఎవరో కష్టపడి కట్టుకున్న ఇంట్లో మనం ఉంటే మనకు ఏమి నష్టం వచ్చింది? ఇంద్రియాదులలో, సాంసారిక విషయాలలో కూడా విరాగం ఉండాలి. అది రావాలంటే ఇది దుఃఖమయమైనదని తెలుసుకోవాలి. సూర్యుడిని ఎందుకు తేరపారి చూడలేరు? కళ్ళు బాధపడతాయి కాబట్టి. బాధాకరమైన వస్తువు అని తెలిసాక ముఖ్యం వస్తుంది. అట్లాంటి యాటిట్యూడ్ సంసారంపై ఉండాలి. ప్రాప్తించిన దాన్ని వైరాగ్యముతో అనుభవించాలి, లేకపోతే దుఃఖము ఉంటుంది. ఇది నిత్యము, ఇది అనిత్యము అనే వివేకము కలిగిన తర్వాత పెద్దలు చెప్పిన సత్కర్మలు చేస్తూ వాటిపై ఆసక్తి కలిగి అలాగా చెప్పిన వాటిని ఆశ్రయించి ఉండాలి. ముందు సంసారం దుఃఖమయమని తెలుసుకోవాలి, దానిపైన వైరాగ్యము రావాలి. ఏం చెయ్యాలి అనే ప్రశ్న పుట్టగానే గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలి. బ్రహ్మాది దేవతలు అనిత్యులనే తెలివి తెచ్చుకోవాలి. పైలోకాలు కూడా నిత్యము కాదని తెలుసుకోవాలి. సాధన చేత ఇవన్నీ తెలుసుకున్నాక సంపూర్ణ వైరాగ్యం వస్తుంది. అవలంబింపవలసిన కర్మ ఏమిటో తెలుస్తుంది, దానిలోనే ఉండగలుగుతాడు. అతడికి సాధనలో భంగము కలిగే పరిస్థితులు ఎప్పుడూ రావు. అది ఇక్కడ ఇంపార్టెంట్ మెసేజ్. ప్రాణోత్క్రమణ సమయం, ఫైనల్ జర్నీ అంటే శరీరమును వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయంలో సాధారణంగా జీవుడికి తెలుసుకోవడం అనేది ఉండదు. అప్పుడు బుద్ధి పనిచేయదు. జీవోత్క్రమణ సమయంలో జీవుడు దేనిని తెలుసుకునే స్థితిలో ఉండడు. పంచభూతాత్మకమైన శరీరము నుండి పంచప్రాణములు ముఖ్య ప్రాణము దగ్గర కేంద్రీకృతమై శరీరం యొక్క అనుభూతి క్రమంగా నశిస్తుంది. కాళ్ళు చేతులు నాకున్నాయనే జ్ఞానం నశిస్తుంది. క్రమంగా నాకు ఏవీ లేవు అనే స్థితికి వస్తాడు. తర్వాత తన శరీర స్థితిని స్మరణ చేసుకునే స్థితి కూడా పోతుంది. ఒక్క క్షణాన శరీరంలో నేను లేను అన్న స్థితి వస్తుంది. నేను అనేవాడు ఒకడున్నాడు,
కానీ నాకు శరీరం లేదు అనే స్థితి ఒకటి వస్తుంది. ప్రాణము అలా శరీరంలో నుంచి నిష్క్రమిస్తుంది. ఇంద్రియముల నుండి ప్రాణములు కేంద్ర స్థానమునకు కేంద్రీకృతమయ్యే సమయములో శరీరములు వదిలిపెడుతున్నాను అనే దుఃఖము బుద్ధి అంతా ఆవరించి ఉండడమే కాక శారీరకమైన బాధ జీవంలో పరిమితంగా ప్రవేశించడం చేత బుద్ధి ఆ బాధలో నిమగ్నమవడం చేత ఆ బుద్ధి సంపాదించిన లౌకిక విజ్ఞానం అంతా నశిస్తున్నది. శాస్త్ర పరిజ్ఞానముతో నిండిన బుద్ధి కాక ఆధ్యాత్మిక విషయ చింతనతో నిండిన బుద్ధి కలవాడైతే దేహం నుంచి విముక్తి పొందుతున్న జీవుడు ఆత్మజ్ఞానం సుదృఢంగా ఉండగా ప్రాణాన్ని వదిలిపెడతాడు. ఇంత తేడా ఉంది లౌకిక విద్యకు ఆధ్యాత్మిక విద్యకు. అంతిమ ప్రయాణ కాలమందు జ్ఞాపకం ఉండే విద్య రక్షిస్తుంది. అది మరణకాలమందు అజావుని అవస్థ. అదే అతని ఉత్తర జన్మ యొక్క లక్షణము. కానీ మరణానంతరం జీవుడు ఏ స్థితికి వెళ్తాడో అది నిర్ణయమై ఉంటుంది. చరమదశలో జీవుడు దేనిని గురించి ధ్యానము చేస్తూ పోతాడో అక్కడికి పోతాడు. మనిషికి సహజంగా ఎక్కువ అనుషంగము, మమకారము, అభినివేశము దేని యందు ఉన్నదో ఆ విషయాలే జీవుణ్ణి ఆశ్రయిస్తాయి. కానీ అలౌకిక విషయాలు మనస్సులోకి రావు. సాధారణంగా మరణకాలంలో ఇది జీవుడి అవస్థ. నారాయణ స్మరణ కానీ మోక్షేచ్ఛ కానీ వాడికి గుర్తురావు. సామాన్యుడి స్థితి ఇదే. దేనిని గురించి ఆలోచిస్తూ ప్రాణం వదిలిపెడతాడో ఆ ఫలము వీడికి తప్పక రావచ్చు. ప్రాణోత్క్రమణ సమయంలో బుద్ధిలో ఉండే కోరిక తప్పక తీరుతుంది. పుణ్యాపుణ్యములతో సంబంధము లేకుండా కోరికకున్న బలం వల్లనే నెరవేరుతుంది. జన్మకు కారణం మృత్యువే కాబట్టి జన్మ యొక్క లక్షణము కూడా మృత్యువే నిర్ణయిస్తుంది. ఇది జీవరహస్యము. అందుకని ప్రాణప్రయాణ సమయంలో రాకూడనివి రాకూడదు, రావాల్సినవే రావాలి. ప్రతి జీవుడు కోరుకోవలసిన మహోత్కృష్టమైన కోరిక సన్మార్గ భావన, దేవతా చింతన రావాలని భగవంతుని ప్రార్థించాలి. వేదనను తిరస్కరించే సుదృఢమైన భావన రావాలి. కోరికపై నిష్ఠ వలన కోరిక నెరవేరుతుంది. ప్రతి జీవుడికి తప్పనిసరి అయినవి అనుషంగాలు. జీవితమంతా భగవంతుని స్మరణకే వినియోగించిన వాడు అంత్యకాలమందుకు వారికి ఆయనే జ్ఞాపకం వస్తాడు. అదెంత గొప్ప స్థితో! దుఃఖము సహజముగా ఉన్న జీవుని ప్రయాణ కాలములో భగవంతుడు అప్పుడు గుర్తులో ఉన్నాడంటే అంతకన్నా భగవంతుడు మనకి చేయగల ఉపకారం ఏముంటుంది? సాధారణంగా జీవోత్క్రమణ సమయంలో ఆగామి సంచిత కర్మలు ఎలా తీసుకెళ్తే జీవుని గతి ఎలా ఉంటుంది. కర్మఫలములు ఎలా ఉన్నా భగవంతుని స్మరిస్తూ ప్రాణము పోతే కర్మఫలానుభవానికి ఇంకో జన్మ ప్రాప్తించడం ఉండదు. నహి నహి రక్షతి దృక్కుం కరుణే. ఎంత పాండిత్యము శాస్త్ర పరిజ్ఞానము ఉన్నా సృష్టి రహస్యం తెలుసని విర్రవేగిన ప్రాణప్రయాణ సమయంలో ఇవేవి రక్షించవు. భగవత్ సేవ, భగవత్ స్మరణ వాటి వల్లే వచ్చే జ్ఞానమే రక్షిస్తుంది. మరణకాలంలో ఈశ్వర స్మరణ వల్ల ఈశ్వరుణ్ణే పొందుతాడు. పరమాత్మ ధ్యానం అంటే తనలో లేని దాన్ని గురించి ధ్యానము చేయడం కాదు, తనలోనే ఉన్న తన కర్తృత్వ భోక్తృత్వ లక్షణాలను సాక్షిగా చూస్తూ దాని చేత అబాధ్యమైన పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో దానిని ధ్యానం చేయడం చేత దాన్నే పొందుతాడు. తన యందే ప్రవేశించి తన యందే సుస్థిరంగా శాశ్వతంగా ఉండే పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో దానిని తానైన జీవాత్మ ధ్యానించాలి. ఆ శక్తి చేత జీవాత్మ పరమాత్మ స్థితిని పొందుతుంది. అంటే తన యందున్న పరమపురుష ధ్యానమందు పరమపురుషునికి కారణమైన పరావస్తువును జీవాత్మ పొందుతుంది. పొందబడేది శాశ్వతమైన బ్రహ్మ వస్తువే. జీవాత్మ తనలోనే ఉండే పరమాత్మను ధ్యానించాలి. రెండూ లోపలే ఉన్నాయి. అప్పుడు బాహ్యమైన ప్రకృతి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ భావన బాగా ధ్యానించాలి. ఆ భావనే పరమేశ్వర ఆరాధన, ధ్యానము అవుతుంది. దాని గురించి విచారించడము, చర్చించడము, ధ్యానించడమే ఈశ్వర ధ్యానం. మనిషి తను చేసే పనులలో లాఘవము, తెలివి తన కాన్సన్ట్రేషన్ వల్ల అనుకుంటాడు. ఈ లాఘవము శరీరానికే సంబంధం, కానీ మనోబుద్ధులకు కాదు. మన ఎఫిషియన్సీ అనుకునేది మనది కాదు. మనోబుద్ధి చిత్తములు హర్నిశలు భగవద్ధ్యానం సంపాదించుకోగలిగితే వీడు చేసే కర్మలు చాలా ఎఫిషియెంట్గా అవుతాయి. క్రియ వదిలిపెట్టి ఏకాంతంగా కూర్చుని ధ్యానము చేయనక్కర్లేదు. కర్మల్లో ప్రవేశిస్తున్న సమయంలోనే ధ్యానంలో ఉండే ప్రయత్నం చేయాలి. కర్మలు చేస్తూనే సాధన చేసి
పరాకాష్ట పొందాలి. అటువంటి వాడు భగవద్ధ్యాన తత్పరుడై కర్మల్లో నిమిత్త మాత్రంగా ఉంటాడు. అట్టి దేహము చేత చేసే కర్మలు జీవాహంకారం రచించడం చేత, పరమేశ్వర తాత్పర్య బుద్ధితో చేయడం చేత అతన్ని బంధించవు. వాడు సంతోషంతో పొంగిపోవడము, దుఃఖముతో కుంగిపోవడము ఉండదు. భగవద్ధ్యానత్పరుడు రాగద్వేషములను జయిస్తాడు. కర్మల ఫలాఫలముల యందు ఎట్టి వికారం ఉండదు. సుఖ దుఃఖాలు వాడిని అంటనే అంటవు. అట్టి స్థితిని పొందడానికి చేసే ప్రయత్నమే సాధన. భగవత్ తాత్పర్య బుద్ధితోటే మరణిస్తాడు. అతని మనోబుద్ధి చిత్తహంకారములు పరమేశ్వర ధ్యానంలో సంపూర్ణముగా లయించి ఉండడం చేత శరీరము రాలినా వాడి ఆత్మ పరమేశ్వరులోకి వెడుతుంది. ప్రకృతిమయమైన శరీరము మాత్రమే రాలిపోతున్నది. అతడికి అందువల్ల మరణం అనే స్థితి లేదు. మరణ వేదన అసలే లేదు. కనుక సర్వదా భగవద్ధ్యానమందు ఉండాలి. పరమేశ్వర తాత్పర్య బుద్ధితో ఉండాలి. ఇదంతా భావించి తెలుసుకోవాలి. ఆత్మార్పణ బుద్ధితో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నీ భగవత్పరం చేసి కర్మలు చేయాలి. మరణకాలం ఆసన్నమయ్యే వరకు ఆగకుండా అభ్యాస యోగం చేత అహర్నిశలు అన్ని పనులు చేసుకుంటూ అనుక్షణం భగవంతుణ్ణి ధ్యానించాలి. ఇతర విషయములందు ప్రవర్తించనిది భగవద్ధ్యానం. అహర్నిశలు భగవద్ధ్యానం చేయడం వల్ల శాంతి ఇప్పుడే లభిస్తుంది. 12 సంవత్సరాలు ఇలా చేశాక ఆ తర్వాత దాన్ని చేయకుండా ఉండలేరు. తర్వాత ఏ కారణం చేత భ్రష్టుడైనా తిరిగి మరణకాలమందు భగవద్ధ్యానమే చేయగలుగుతాడు. ఈ స్మరణ నోటితో మాత్రమే కాక మనోబుద్ధులతో చేయాలి. ఎప్పుడు ఆ భావన ఎందుండాలి. ఆయన కళ్యాణ స్వరూపమును, ఆ కళ్యాణ గుణములను ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. నామరూపములు ఎప్పుడూ మనస్సులో ఉండాలి. దీనివల్ల నిత్యక్రియలో ఎటువంటి లోపము ఉండదు. చింతన చేయాలి. కేవల నామస్మరణ కాదు, సమస్త లోకములను శాసించగలిగినటువంటి సర్వాంతర్యామి, అణుమాత్రమైన వాడైన పరమాత్మ, చింతించడానికి వీలుగానటువంటి పరమాత్మ, బ్రహ్మాండమైన చీకటికి ఆవల ఉన్న పరమాత్మ, ఈ పరమపురుషుణ్ణి స్మరించడం వల్ల అతన్ని పొందుతాడు. సాధకుడు నిద్రావస్థలో ధ్యానిస్తూ నిద్రిస్తే అతడి జీవాత్మ పరమాత్మకు సన్నిహితంగా ఉంటుంది. శుభేచ్ఛ దృఢంగా ఉండాలి. ఎవరి లోపల సమస్త ప్రకృతి వ్యాపించబడి ఉన్నదో ఆ పరమపురుషుడు అనన్యమైన వ్యాజమైన భక్తి చేతనే పొందదగినవాడు. అదే ధ్యేయంగా ఏకాగ్రతతో అభ్యసించాలి. ఏ రూపమైనా దాని అంతర్వస్తువైన సత్యవస్తువు, అదే అన్నింటిలోనూ ఉండే బ్రహ్మ వస్తువు అనే జ్ఞానముతో ఉండాలి. రాముడు దశరథ కుమారుడు సీతాపతి అనుకుని ప్రార్థిస్తే లాభం లేదు. ఆయన పరబ్రహ్మ స్వరూపము అని ప్రార్థిస్తే మోక్షాన్ని ఇవ్వగలడు. రక్షించేది నామము కాదు, రూపము కాదు, అందులో ఉన్న తత్వం. బాహ్యమైనది ఏ రూపమైనా అందులో ఉండే తత్వమే మనల్ని రక్షిస్తుంది. తత్వము ధ్యేయము, రూపమందు భక్తి. తత్వమును రూపమందు ప్రతిష్ఠించుకోవాలి. ఒక క్లాస్ సాధకులు పరతత్వాన్ని మాత్రమే కోరుకుని దాన్నే ధ్యేయంగా పెట్టుకుని సృష్టిలో ఏ ఇతర వస్తువుని ఆశించక ఉండేవారు సంపూర్ణ రక్షణకు పాత్రలై ఉంటారు. అనన్య మనస్కులే అవ్యయము సర్వకారణమైన పరతత్వంనే ఉపాసిస్తారు. బుద్ధి చేత మాత్రమే తెలుసుకుంట కాక అంతఃపురంలో సంపూర్ణంగా మనోబుద్ధి చిత్త అహంకారమును పరతత్వమయమ చేసి దాని యందుండే ఏకాగ్రతను నింపుకొని ఆ ధ్యేయ వస్తువుని పొందడానికి జీవితమంతా తపస్సులో గడుపుతారు. సర్వకాల సర్వావస్థల్లో ఎక్కడ ఉన్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ పరతత్వ లక్షణాన్ని మరువరు. ఒక్క క్షణము కూడా విస్మరించరు. 20 గంటలు తపస్సు చేసి 4 గంటల్లోకి కార్యంలో ప్రవర్తించడం కాదు. తదేక చింతతో అహర్నిశలు భగవద్ధ్యానములోనే ఉండాలి. నిద్రావస్థలో కూడా విస్మరించరాంది ఆ మహత్తర ధ్యేయం. అదొక దృఢవ్రతం. వీరే నిత్యయుక్తులు. ఇది సాధన పరాకాష్ట. యోగక్షేమం వహామ్యహం. అన్యచింతలు మాని ఒక పరమేశ్వరుని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళ యోగక్షేమాలను ఆయన వహిస్తాడు. యోగము అంటే లేని వస్తువు సంప్రాప్తం కావడం, ఉన్నదాన్ని జాగ్రత్త పరుచుకోవడము క్షేమం. మరి పరమేశ్వరుని తప్ప అన్య ఆలోచన లేని వారికి యోగమేమిటి, క్షేమమేమిటి అంటే వారికి ఉండే జ్ఞానము క్షేమముగా ఉండాలి. జ్ఞానఫలమైన మోక్షము వారికి యోగం. పరమేశ్వరుతో అవినాభావ సంబంధము కలిగి ఉండడము ఒకానొక యోగ సిద్ధే. ఆయన్నే ధ్యానించే వాళ్లను భగవంతుడు ధరించి ఉంటాడు. ఎందుకంటే అక్షేమకరమైన స్థితి ఎవరికైనా రావచ్చు. భగవతత్వం అందు ప్రవేశించి
అన్యోన్య చింతతో ఉన్న వాడికి అక్షేమం కలగవచ్చు. అజ్ఞానం వాణ్ణి ఆవరించవచ్చు. అప్పుడు వాణ్ణి కాపాడే బాధ్యత భగవంతుడు వహిస్తాడు. వాడి కర్మఫలం అనుభవిస్తాడని ఆయన ఊరుకోడు. ఎప్పుడు ఆయన్ని ధ్యానించే వారికి కష్టాల్లో నిండు అండ ఆయనే. జగత్తును నడిపించే భగవంతుడు అకర్తృత్వ భావనతో ఉంటాడు. ఎప్పుడు ఆయన ఆరాధనలో ఉన్నవాడి రక్షణ కర్తృత్వం మాత్రం తీసుకుంటాడు. జగత్తులో పాపపుణ్యముల ఫలము సహజముగా భగవంతుని కర్తృత్వ నిమిత్తము లేకనే గడుస్తుంది. జ్ఞానం వచ్చాక కూడా బ్రహ్మ ప్రమాదాలకు లోనైతే తక్కువ వాడిని ఎక్కువ వాడే శిక్షించాలి.